హల్లెలూయా. హల్లెలూయా. హృదయముతో స్తుతించి ఘనపరచెదను, నా నిండు మనస్సుతో నిత్యము కొనియాడెదను. నా పూర్ణ హృదయముతో స్తుతించి ఘనపరచెదను, నా నిండు మనస్సుతో నిత్యము కొనియాడెదను. సంపూర్ణుడా నీకే స్తోత్రమయ్యా, ప్రేమ పూర్ణుడా నీకే స్తోత్రమయ్యా. సంపూర్ణుడా నీకే స్తోత్రమయ్యా, ప్రేమ పూర్ణుడా నీకే స్తోత్రమయ్యా. పూర్ణ హృదయముతో స్తుతించి ఘనపరచెదను, నా నిండు మనసుతో. నిరంతరము నీ సన్నిధిలో నే పాడుటకు గొప్ప స్వరముతో నన్ను నింపితివయ్యా. నిరంతరము నీ సన్నిధిలో నే పాడుటకు గొప్ప స్వరముతో నన్ను నింపితివయ్యా. తంబూర సితారాలతో నిన్ను ఆరాధించెదను, తంబూర సితారాలతో నిన్ను ఆరాధించెదను. నా రాగ గీతమా స్తోత్రమయ్యా, నా కంఠ స్వరమా నీకే స్తోత్రమయ్యా. నా రాగ గీతమా స్తోత్రమయ్యా, నా కంఠ స్వరమా నీకే స్తోత్రమయ్యా. నా పూర్ణ హృదయముతో స్తుతించి ఘనపరచెదను, నా నిండు మనసుతో.
నన్ను పిలిచితివయ్యా. నీ రాజ్యములో నీతో నేనుండుటకై నీ రాజవారసునిగా నన్ను పిలిచితివయ్యా. నా ప్రాణమున్నంత వరకు నీ కీర్తన పాడెదను. నా ప్రాణమున్నంత వరకు నీ కీర్తన పాడెదను. పరలోక తండ్రి స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకే స్తోత్రమయ్యా. పరలోక తండ్రి స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకే స్తోత్రమయ్యా. నా పూర్ణ హృదయముతో స్తుతించి ఘనపరచెదను. నా నిండు మనస్సుతో నిత్యము కొనియాడెదను. పూర్ణ హృదయముతో స్తుతించి ఘనపరచెదను. నా నిండు మనస్సుతో నిత్యము కొనియాడెదను. సంపూర్ణుడా నీకే స్తోత్రమయ్యా. ప్రేమ పూర్ణుడా నీకే స్తోత్రమయ్యా. సంపూర్ణుడా నీకే స్తోత్రమయ్యా. ప్రేమ పూర్ణుడా నీకే స్తోత్రమయ్యా. నా పూర్ణ హృదయముతో స్తుతించి ఘనపరచెదను. నా నిండు మనసుతో హృదయమా నా యేసయ్యా. నా హృదయమా నా యేసయ్యా. ప్రతి హృదయ నాదం నీదేనయ్యా. రాజువై నా హృదయ రాజ్యంలో ప్రతిరోజు నువ్వు కొలువుండాలయ్యా. నా హృదయమా నా యేసయ్యా. ప్రతి హృదయ నాదం నీదేనయ్యా. రాజువై నా హృదయ రాజ్యంలో ప్రతిరోజు నువ్వు కొలువుండాలయ్యా. మా హృదయాన్నే పరిపాలించి పాపాలన్నిటినీ తొలగించి నా హృదయంలో మా హృదయంలో నువ్వు కొలువుండాలయ్యా. నా హృదయంలో మా హృదయంలో నువ్వు కొలువుండాలయ్యా. నా హృదయమా నా యేసయ్యా. ప్రతి హృదయ నాదం నీదేనయ్యా. ప్రతి హృదయ నాదం నీదేనయ్యా. కావాలి నీ
రూపమ్మాలో రావాలి. నీ కొరకే మేము బ్రతకాలి, మా కొరకై నీవు నిలవాలి. నీ పేరే మాకు కావాలి, నీ రూపం మాలో రావాలి. నీ కొరకే మేము బ్రతకాలి, మా కొరకై నీవు నిలవాలి. పరిశుద్ధుడా పరిపూర్ణుడా యుగ పురుషుడా పురుషోత్తముడా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా యుగ పురుషుడా పురుషోత్తముడా. నా హృదయమా నా యేసయ్యా, ప్రతి హృదయ నాదం నీదేనయ్యా. రాజువై నా హృదయ రాజ్యంలో ప్రతిరోజున నువ్వు కొలువుండాలయ్యా. ప్రతిరోజున నువ్వు కొలువుండాలయ్యా. నీ రాజ్యం మాకు కావాలి, నీ తేజం మాకు రావాలి. నీ పాలనలో బ్రతకాలి, మా ఆలనకై నిలవాలి. నీ రాజ్యం మాకు కావాలి, నీ తేజం మాకు రావాలి. నీ పాలనలో బ్రతకాలి, మాలనకై నిలవాలి. పరిశుద్ధుడా పరిపూర్ణుడా యుగ పురుషుడా పురుషోత్తముడా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా యుగ పురుషుడా పురుషోత్తముడా. నా హృదయమా నా యేసయ్యా, ప్రతి హృదయ నాదం నీదేనయ్యా. రాజువై నా హృదయ రాజ్యంలో ప్రతిరోజున నువ్వు కొలువుండాలయ్యా. నా హృదయమా నా యేసయ్యా, ప్రతి హృదయ నాదం నీదేనయ్యా. రాజువై నా హృదయ రాజ్యంలో ప్రతిరోజున నువ్వు కొలువుండాలయ్యా. మా హృదయాన్ని పరిపాలించి పాపాలన్నిటినీ తొలగించి నా హృదయంలో మా హృదయంలో నువ్వు కొలువుండాలయ్యా. నా హృదయంలో మా హృదయంలో నువ్వు కొలువుండాలయ్యా.
హల్లెలూయా. ఆమేన్. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. త్రోవల్లోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా ఆమేన్ సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుతున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవెగా ఈ నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవెగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల దళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సమీపించి ఆలకించాలా. నువ్వు దేవుని మందిరికి వచ్చావు, దేవుని వాక్యం నీలో నివసించకపోతే ఏం ప్రయోజనం? వస్తున్నాను పోతున్నాను ఆ గుడికి. నీ హృదయాన్ని సరిపరచుకో. ఇంకా నువ్వు పాప జీవితంలో ఉన్నావో, దేవా నేను పాపిని, నీ రక్తంలో నన్ను కడగయ్యా, నీ యొక్క జీవ గ్రంథంలో నన్ను లెక్కించాయా. కాబట్టి ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితే కానీ పరలోక రాజ్యము చేరలేడు. కాబట్టి మన బాప్తిస్ తీసుకున్న వాళ్ళు చాలామంది కూడా మరి వారి పాపాలన్నీ ఒప్పబడి ఉంటాయి కదా. తిరిగి మళ్ళీ పాపం లేకపోతే శిక్షా విధికి. అందుకే ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితే కానీ నువ్వు పరలోక రాజ్యంలో చేరలేవు.
అలాగు యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తను ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలవుటకు. చూసారు, ఇక్కడ కూడా మరి దేవుని పిల్లలవుట అధికారం. ఇప్పుడు మనం చూసిన భాగములు అన్నింటిలో కూడా అధికారంతోనే అన్నీ నడిచాయి. ఆయన అధికారంతోనే మరి బోధించాడు. నీ పాపములను క్షమించుటకు మనిషి కుమారుడికి భూమి మీద అధికారం. నువ్వు లేచి నీ మంచాన్ని ఎత్తుకొని పోమన్నప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపోయినట, ఈయనకి ఎవరిచ్చారు అధికారం? ఇంత అధికారం మరి శాస్త్రం వల్ల కాక అధికారుల వలె వారికి బోధించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, విశ్వాసము, నిరీక్షణ. మనము మందిరానికి వచ్చినప్పుడు మనకు ఫలితం ఏంటి? ఏమి నేర్చుకున్నావు? ఏమి రక్షించబడ్డావు? నీ వాక్యం ఆయన హృదయంలో నిలిచి ఉందా? నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ వాక్యం ఆయన నీ హృదయంలో నిలవకపోతే ఏం ప్రయోజనము లేదు. ఒకవేళ పాప జీవితంలో ఉంటే, నేను తల్లి గర్భంలో నుంచే పాపముతో జన్మించిన వాడిని, నన్ను క్షమించయ్యా అని దావీదు మహారాజు చెప్తాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు మరి 1 కొరింథీ 2:9 వచనం. ఇందును గూర్చి అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, చూసారా అని రాయబడి ఉన్నది. కాబట్టి చెవికి వినపడలేదంట. ఆయన చేసే మేళ్ళు హృదయానికి గోచరము కాలేదంట. నీ కుటుంబం పట్ల నీ పక్షమన ఎన్ని గొప్ప మేలు చేసి ఉంటాడు. అవన్నీ కూడా నువ్వు మర్చిపోతావు. అయితే యెషయా గ్రంథము 49:15 వచనం. చూసారా, కరుణించగా తన తల్లి కడుపును బిడ్డను మరుస్తురు కానీ వారైనా మరుతురు కానీ నేను మిమ్మల్ని మరువును, నా అరిచేతిలో మిమ్మల్ని చెక్కుని ఉన్నాను. యేసుప్రభు వారు ఆ మాట చెప్తున్నారు. కన్న బిడ్డ తల్లి నన్ను మర్చిపోద్దంట, నా బిడ్డలను నేను మరవను, వారిని నా అరిచేతిలో నేను చెక్కుని ఉన్నాను. కాబట్టి కన్న బిడ్డలను కూడా తల్లి మర్చిపోద్దంట, కానీ యేసుప్రభు వారు నిన్ను మరవడంట, ఆయన అరిచేతిలో నిన్ను చెక్కున్నాడట. కాబట్టి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును ఆ పరలోక రాజ్యానికి పోవటకు వీల్లేదన్నాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసముతో, నిరీక్షణతో, పట్టుదలతో ప్రతి ఒక్కటి కూడా మనము విశ్వాసంతో ముందుకు సాగాల. నీ కుటుంబము ఎదగాలంటే, నువ్వు ఎదగాలంటే మొట్టమొదట నీ హృదయాన్ని సరిచేసుకోవాలి. ప్రభువా, నా హృదయం నీకు దూరంగా ఉంది, నా హృదయం నీకు సమీపంగా ఉంటుండాలి ప్రభువా. అందుకే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ హృదయాన్ని జాగ్రత్తగా, భద్రంగా అన్యులు అర్పించినట్టుగా అర్పించడం కంటే మరి సమీపించి ఆలకించుట చాలా శ్రేష్టమని చెప్పి దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మనం దేవుని వాక్యం నీ హృదయంలో ఉండకపోతే చాలా భయంకరమైన పరిస్థితి. మత్తయి సువార్త 15 వచనం. 15వ అధ్యాయం 13వ అధ్యాయం 15 వచనం. హృదయంతో గ్రహించి వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు మందగించినాయట.
దాని కనులు మూసుకొని ఉన్నారట. వినుటకు ఇందురు కానీ ఎంత మాత్రమును తెలుసుకోవాలి. చూసుట మటుకు సూత్రు కానీ ఎంత మాత్రమును తెలుసుకోవాలంట. వారి చెవులు మందకిచ్చినాయి అంట, వారి హృదయం కొవ్విందంట, వారు ఎంత మాత్రము వారు కళ్ళు మూసుకొని పోతారట. కాబట్టి మనము వాక్యాన్ని అన్ని రీతిలుగా అందిస్తామంటే ఆ వాక్యాన్ని మీ హృదయంలో ఫలించాలా, ఫలాలు రావాలా, దినదినము నువ్వు ఎదగాల. నువ్వు సంఘానికి వచ్చినప్పుడు నువ్వు ఎదగాల, నీ కుటుంబం ఎదగాల, నువ్వు ఎదగాల. అప్పుడే నీకు ఫలాలు దొరికేది. మరి ఆయన ఎప్పుడు వస్తాడో? దొంగ వలె వస్తాను. మీరు సిద్ధపాట్లో అంటే మెలకువ కలిగి ఉండమని చెప్పాడు. కాబట్టి సంఘము ఎప్పుడు మెలకువ కలిగి ప్రార్థనలో ఉండాలా, బలంగా ఉండాలా. సంఘం అనేది బలంగా ఉంటేనే ఎదుగుతుంది. బలహీనులుగా ఉంటే ఎదుగుద్దా సంఘము? ఎదగదుగా. బలం కలిగి ఉంటేనే సంఘం ఎదిగేది. నువ్వు బలంగా నీ హృదయాన్ని బలంగా ఉంటేనే నీ హృదయం ఎదిగేది. కాబట్టి ప్రియులారా, మరి నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమును అని చెప్పిన దేవుడు. అలాగనే యోహాను సువార్త 4:23 యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. దాన్ని ఆరాధించువారు తండ్రి అట్టివారు కావాలని కోరుతున్నాడట. దేవుడు ఆత్మ కనుక దాన్ని ఆరాధించువారు సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించేవారు కావాలా. ప్రభువా, గతించిన ప్రభు దినం నుంచి లోకములో శరీరాశ, నేత్రాశ, జీవ డమం. మనం లోకంలో వెళ్ళినప్పుడు లోక మైన్యము, ఆ యొక్క మైన్యం అనేది మనకు అంటుకుంటుంది. చూసిన దానిలో కావాలంటాం. మన కంటికి ఏది కనపడద్దో అది మనం అనుభవించాలంటాం. అవునా కాదా? నేను కల్పించుకొని చెప్తానా? ఇక్కడ ఉన్నంతసేపు ఉంటారు, బయటకు పోయిన తర్వాత అది కావాలి, ఇది కావాలి, చెడ్డవి కావాలా, అవి కావాలా, మంచిగా అన్నీ కోరుకుంటాం. కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుకుంటున్నాడట. గతించిన ప్రభుదినం నుంచి ప్రభుదినం వరకు, ప్రభువా, నేను ఎక్కడైనా క్రియ ద్వారా, మాట ద్వారా తప్పిపోయినానో నన్ను క్షమించయ్యా, నన్ను నీ రక్తంలో ఒకసారి కడుగయ్యా అని నువ్వు క్షమాపణ పొందారు. ఏదో అందరూ తీసుకుంటున్నారు ఆయన శరీరము, ఆయన రక్తము, నేను కూడా తీసుకుంటాను అనేది సవాలు కాదు. మొట్టమొదటి నీ హృదయాన్ని పరీక్ష చేసుకో. ఎక్కడన్నా మాట తప్పిపోయినావా? ఎక్కడన్నా ఎవరితోనో మోసం చేసావా? అబద్ధం ఆడావా? అదేం పాపమా అబద్ధం ఆడితే అంటారు కదా. కత్తితో కూని చేసిన వాడు పాపము, అబద్ధం ఆడింది కూడా పాపమే, మోసం చేసింది కూడా పాపమే, ఆయన దృష్టిలో చిన్నదైన కూడా పాపమే. కాబట్టి గతించిన ప్రభుదినం నుంచి ప్రభుదినం వరకు, దేవా, నేను ఎక్కడన్నా తప్పిపోయినానో నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను ఒకసారి కడుగయ్యా, నీ యొక్క జీవగ్రంథంలో నన్ను ఒకసారి ముద్రించబడయ్యా అని క్షమాపణ పొందగలదమా? నేనేం పాపం చేసినా నేను క్షమాపణ పొందడానికి? నేను నీతిగానే ఉన్నాను, నేను ఎందుకు క్షమాపణ పొందాలా అనేవారు లేరంటారా? ఉన్నారు. నేను ఏ పాపం చేయలేదు, నేను అబద్ధం ఆడలేదు, మోసం చేయలేదు, ఎవరితో కొట్లాడలేదు. ప్రియులారా, శిక్ష ఇది రాకముందే మొట్టమొదట ఆయన క్షమాపణ పొంది, తండ్రి, నేను పోయిన ప్రభుదినం నుంచి ప్రభుదినం వరకు నేను తప్పిపోయినానయ్యా, నన్ను క్షమించయ్యా, ఒక్కసారి కరుణించయ్యా, ఒక్కసారి నన్ను క్షమించయ్యా, నీ రక్తంలో ఒకసారి నన్ను కడగయ్యా అని నువ్వు క్షమాపణ దొరికితే ఆయన తప్పకుండా క్షమిస్తాడు. ఎంత ఘోర పాపి అయినా నా దగ్గరికి వస్తే నేను ఎంత మాత్రమును త్రోసివేయను. తండ్రి, మీరేం చేస్తున్నారు, మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఎంత గొప్ప మాట అండి. ఎవరన్నా ఒక మాట అంటే 4 మాటలు అంటాం, ఎవరన్నా ఒక్క దెబ్బ కొడితే 4 దెబ్బలు కొడతామంటాం. తండ్రి ఏమన్నాడు? తండ్రి, మీరేం చేస్తున్నారు, మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఎంత గొప్ప మాట అండి యేసుప్రభు వారు చెప్పిన మాట. మరి అలాంటి స్వభావము, అలాంటి మనసు మనకు కూడా యేసుప్రభుకున్న స్వభావము,
ఆయన మానవుడుగా, రిక్తుడుగా, దాసుడుగా ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి కైదానం చెల్లించాడు. ఆఖరి రక్త బొట్టు వరకు చెల్లించాడు. కాబట్టి ఆయన ఈ భూమి మీదకి మనల్ని ఎత్తుకుంటూ వచ్చాడు, ప్రేమించాడు, రక్తం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? మనం ప్రశ్న. ఆయన ఇన్ని చేశాడు, ప్రాణం ఇచ్చాడు, ప్రేమించాడు, అన్ని ఇచ్చాడు. మరి ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? కాబట్టి ప్రియులారా, ఆయన త్వరగా రానైనాడు. మెలకువ కలిగి, ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో విజయం ఉందండి. కాబట్టి ఆయన ఎంత మాత్రమును, ఎంత ఘోర పాపి అయినా నా సన్నిధికి వచ్చిన ఎంత మాత్రమును త్రోసివేయును. కాబట్టి అలాంటి విశ్వాసం మనకు ప్రతి ఒక్కరికి ఎదుగుదల ఉండాలండి. సంఘం బలంగా ఉండాలా. బలంగా ఉండాలంటే ప్రార్థనలు గడపాలా. మరి రాత్రి ఎంతమంది వచ్చారు? కొద్దిమందే వచ్చారు ప్రార్థనకి. అంటే విజ్ఞాపన ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఉంటాయి. మన కష్టాలు, మన బాధలు, మన శ్రమలు, మన ఇరుగులు, మన ఇబ్బందులు అన్నీ కూడా మనం ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తాం. ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు. కాబట్టి ఈ సమయంలో మనమందరం కూడా ఆరాధనలోకి వెళ్దాము. అందరూ కూడా అవకాశం ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా పెద్దగా చేయాలి. మరి ఎవరు కూడా మాకు ఆరాధన చేయడానికి టైం లేదని అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేసే అవకాశం ఇవ్వబడుతుంది. ఆయన స్తుతించండి, ఆయన గణపరచండి. నా కుటుంబము నన్ను మరి దినమంతా ప్రభు దినం నుంచి ఈ దినం వరకు మనకు క్షేమంగా కాపాడేవయ్యా, నీకు వందనాలయ్యి అని ఆ మాట చెప్పడానికి పెద్ద బరువు ఏం లేదు. మరి ఆయన స్తుతించాలా, ఆయన దినము. కాబట్టి ఇంతవరకు మీరందరూ కూడా వాక్యానికి చెవియొగ్గి ఉన్నందుకై మీ అందరికి కూడా నా హృదయపూర్వక అభివందనములు తెలుపుతూ ముగిస్తున్నాను. ఆమేన్. స్త్రీలను ఆరాధించండి ఒకరు. దేవుని వాక్యం చదువుకుందాం. దయచేసి మత్తయి సువార్త 25వ అధ్యాయము
మొదటి 13 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 13 వచనాలు మనం మార్చి చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కురికి నిద్రించుచుండిరి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచరి కానీ అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా పదమూడు వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలవాడా, దయగల తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీ స్తోత్రాలు. మరియు సమయము మాకిచ్చారు ప్రభా. ఎందరో ఈ సమయాన్ని వృధాపరుచుకుంటుండగా అయ్యా నీ సన్నిధిలో మేము మీ పాదాల చెంత ఈ రీతిగా ప్రణమిల్లడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయం కొరకై నీ స్తోత్రాలు నాయనా. ఈ దినాన్ని చూడాలని ఆశించిన వారు ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకపోయారు. మాకైతే మరొక అవకాశం ఇచ్చి మరొక ప్రభు దినమందు ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చిన ఉద్దేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. నాయనా నీ సన్నిధి అయా మేమెన్నడూ పోగొట్టుకోకూడదు. అయా మేము అజ్ఞానంగా బుద్ధిహీనంగా నాయన మీ సన్నిధిని పోగొట్టుకోకూడదు నాయనా. దేవా మీ సన్నిధిని ప్రేమించే మనసు మాకు దయచేయండి దేవా. కృప చూపమని కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించుమని యేసు దివ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ భాగము మనము బాగా ఎరిగినటువంటి భాగమే అయినా కూడా ఈ భాగములో కొన్ని మరి సత్యములను మనము గమనించాలి. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే పరలోక రాజ్యము 10 మంది కన్యకలను పోలి ఉంది. అంటే పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని చెప్పబడుతూ ఉంది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ 2 వర్గాలను మనం చూస్తున్నాం. ఒకరికేమో బుద్ధి ఉంది, మరొకరికి బుద్ధి లేదు. బుద్ధి అంటే జ్ఞానము అని అర్థం. బుద్ధి అంటే ఏంటి? జ్ఞానం. బుద్ధి లేనివారు. అందుకని మనం చూస్తే మరి మత్తయి సువార్తలో మరి గమనించినట్లయితే ఆ 7వ అధ్యాయము 24వ వచనములో చూస్తే ఏమన్నాను ఇక్కడ 24వ వచనములో, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలి ఉండును. ఏంటంటే ఇక్కడ కూడా 2 భాగాలు. ఇక్కడేమో గమనించినట్లయితే బుద్ధిమంతుడు ఎట్లా కట్టుకున్నాడు? ఇల్లు బండ మీద కట్టుకున్నాడు. బండ ఎవరిని సూచిస్తూ ఉంది? క్రీస్తును సూచిస్తూ ఉంది. ప్రభువైన యేసు క్రీస్తు వారిని సూచిస్తూ ఉంది. అంటే ఈ బుద్ధిమంతుడు ఎలా కట్టుకున్నాడంట? ఇల్లు బండ మీద కట్టుకున్నాడు. అంటే పునాది
గట్టిగా వేసుకొని కట్టుకున్నాడు. అందువలన ఆ ఇల్లు ఏమైంది గట్టిగా ఉంది కనుక చూడండి, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ప్రియులరా, కాబట్టి మనం గమనించినట్లయితే పునాది మరి బలంగా ఉంది, ఇల్లు గట్టిగా కట్టుకున్నాడు. ఆ బండ మీద తన ఇల్లు కట్టుకోవడం ద్వారా ప్రియులరా మరి ఆ ఇల్లు పడలేదంట. ఎన్నో శ్రమలు, ఎన్నో గాలి తుఫానులు, ఎన్నో రేగి ఆ ఇంటి మీద కొట్టినా కూడా అదేమైందంటే పునాది కలిగిన ఇల్లు గనుక, బండ మీద కట్టబడిన ఇల్లు కనుక అది పడలేదు అని చదువుకుంటున్నాం. అయితే మరొక ఇల్లు ఉంది, అది ఎక్కడ కట్టబడింది? మరొక ఇల్లు ప్రియులారా మరి గమనించండి, చూడండి 26వ వచనము, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. ఏడక్క అర్థం చేసుకోవాలి. చేయనట్టు ఆయన మాట విని ఆయన చొప్పున చేయనటువంటి వాడు అంటే ఆయన మాటకు లోబడినటువంటి వాడు, ఆయన మాట ప్రకారం నడుచుకున్నటువంటి వాడు అని అర్థం. అంటే దేవుని మాటలు లెక్కలేనటువంటి వాడు అని అర్థం. అయితే ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీనుని పొరుడు. ఈడేమో బుద్ధిహీనుడు అని వ్రాయబడి ఉంది, అక్కడేమో బుద్ధిమంతుడు అని వ్రాయబడి. ప్రియులారా మరి గమనించండి, ఈ ఇద్దరు ఈ పదాలలో బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు రెండు పదాలు మరి ఎంతో తేడా ఉంది. ప్రియులారా మరి గమనించండి. అయితే ఈ యొక్క ఇల్లు ఎక్కడ కట్టబడిందంట? పునాది లేకుండా కట్టుకున్నాడు. అంటే వీడికి జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? అంటే వీడికి ఇల్లు కట్టుకోవడం కూడా చేత కాదన్నమాట. చాలామంది ఏమంటారు, చాలామంది ఇల్లు కట్టుకొని చేత కాదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూడురాలు ఇల్లు ఓడబెరుక్కుంటుందంట. ఎవరన్నా ఓడబెరుక్కుంటారమ్మా? ఇల్లు కట్టుకుంటారు కానీ ఓడబెరుక్కోరు, ఇంటిని పాడు చేసుకోరు. ప్రియులారా మరి గమనించండి. అయితే మనం గమనించండి, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ ఇంటికి సహజంగా ఏంటంటే గాలి వచ్చింది, తుఫాన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి, అన్నీ వస్తే ఏమైంది? ఇది కూలబడింది, మట్టం చేసింది, సదును చేసేసింది, ఇల్లు ఉన్నట్ట లేనట్ట. కాబట్టి వాడికి అర్థమై ఉంటుంది, అయ్యో నేను ఇల్లు సరిగా కట్టుకొని ఉంటే, మంచి పునాది వేసుకొని కట్టుకొని ఉంటే, బాగా నేను గట్టి బండ మీద నేను పునాది వేసుకొని కట్టుకుంటే ఎంత బాగుండేది. ప్రియులారా మరి గమనించండి, చాలామందికి చేత కదండి. ఎందుకంటే ఎంతో సంపాదన వస్తుంది కానీ, ఎంతో సంపాదిస్తారు కానీ ఆ సంపాదన ఏమవుతుందో ఆవిరైపోతూ ఉంటుంది. ఎందుకంటే జ్ఞానము లేదు, బుద్ధి లేదు. ప్రియులారా మరి గమనించండి, ఇల్లు కట్టుకోవడం చేతగా లేదు. చాలామంది ఏం చేస్తారు, వచ్చినట్టుగా ఖర్చు చేస్తారు. ముందు చూపు ఉండదు, జాగ్రత్త ఉండదు. ఏది అవసరమో దాన్ని కొనుక్కోవాలో, ఏది అవసరమో లేదో దానిని వదిలేయాలో తెలియనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా ఈ లోకంలో మనం గమనించాలి, మన చేతికి ఏది వస్తుంది ఎట్లంటే అట్లా ఖర్చు చేయడం కాదు, కానీ జ్ఞానం ఉండాలి. మరి ఏ సమయంలో మనము ఏం చేయాలో అది మనం తెలుసుకొని ఉండాలి. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే జ్ఞానం అనేది, బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఇక్కడ ఈ రెండు రకాలైనటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఏమో వాళ్ళు 10 మందే కావచ్చు, కానీ 10 మంది 2 భాగాలుగా విభజింపబడ్డారు. ఏంటంటే 2 భాగాలు. 5గురేమో బుద్ధి కలిగిన వాళ్ళు, 5గురేమో బుద్ధి లేనివారు. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి వస్తే ఏమని ఉందంట, ఇక్కడ 25వ అధ్యాయంలో బుద్ధి లేని వారు తమ దీవిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పో. ఈ నూనె అనేటువంటిది దేనికి సూచన అంటే పరిశుద్ధాత్మకు సూచన. పరిశుద్ధాత్ముడు మనము గమనించాలి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. ఆయన 3 రూపాలు. గమనించండి, ఆ యొక్క
కాలములో మన పితరుల కాలములో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడు. ముఖాముఖిగా ఆదాము హవ్వలతో ప్రత్యక్షంగా వారి మధ్యకు వచ్చి దిగి వారితో మాట్లాడాడు. తర్వాత ఏం జరిగింది? తర్వాత కుమారుడిని పంపించి కుమారుని ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత మూడవదిగా పరిశుద్ధాత్ముడుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులను మరి గమనించండి, అంటే మూడు ఒకరే, మనం భావనేమో ఒకరే. ఆయా సందర్భములో ఆయన తండ్రిగా, ఆ తర్వాత కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా. ఇప్పుడు మనం ఎవరి కాలంలో ఉన్నాం? పరిశుద్ధాత్మ కాలం. మనల్ని పరిశుద్ధాత్ముడు పరిశీలిస్తూ ఉన్నాడు. ఏది మంచో, ఏది చెడు, ఏది చేయాలో, ఏది చేయకూడదు అనేటువంటిది దేవుడు మానవునికి ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు, విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. ఏది చేయాలో ఏది చేయకూడదో జ్ఞానం ఇచ్చాడు. ప్రియులారైతే ఈ బుద్ధి లేనటువంటి వాళ్ళు మరి 5 ఉన్నారే, వారు ఏందంట, వారి చేతులు కూడా దీవిటీలు ఉన్నాయి. ఆ దీవిటీలు కూడా వాళ్ళు కూడా బుద్ధి కలిగిన కన్నికల్లాగా దీవిటీలు పట్టుకున్నారు. కానీ గమనించండి, అయితే ఈ బుద్ధి లేనటువంటి వారి దీవిటీలలో ఏమి లేదంట, నూనె లేదు. ప్రియులారా, ఇక మరి దీవిటి ఎవరిని సూచిస్తుంది? మానవ హృదయాన్ని సూచిస్తూ ఉంది. ప్రియులారా, మనల్ని సూచిస్తూ ఉంది దీవిటీలు. ప్రియులారా, మరి గమనించండి, మనము దేవునికి సాక్షులుగా జీవించడానికి ఈ దీవిటీలు మరి మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. కానీ బుద్ధి కలిగిన వాళ్ళు అయితే తమ దీవిటీలు పట్టుకున్నారు. నూనె కూడా సరిపోతుందో లేదో మరి చూసుకున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. ప్రియులారా, ఆలోచించండి జాగ్రత్తగా. ఎందుకంటే వాళ్ళు అయితే ఇద్దరి యొక్క ఆలోచన కూడా మరి ఏంటంటే, ఒకటే, పెళ్లి కుమారుడు కేక వినబడుతుంది. ఆ యొక్క కేక విన్నప్పుడు అందరూ పెళ్లి కుమారుడితో కూడా విందుశాలకు మరి వెళ్ళాలనే ఆలోచన. అయితే దానికి కావలసినటువంటి సిద్ధపాటు కావాలి కదా. ప్రియులారా, మరి గమనించండి, ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే చూడండి, అందుకనే దేవుడు ఈ లోకములో చాలామంది మరి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, జ్ఞానులను కాదు. చూడండి, 1 కొరింథీ పత్రికలో దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, 1 కొరింథీ పత్రిక 1 అధ్యాయము 27-28 వచనాలలో మరి ఏం రాయబడిందో చూద్దాం. చదవండి ఇక్కడ. అతిశయింపకుండానట్లు దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకములో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరినంట? బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏంటట? ఎవరిని ఏర్పరచుకున్నాడు? ప్రియులారా, యేసు ప్రభువారు మరి ఆయన ఎన్నుకున్నటువంటి సమాజము మరి ఎంత మరి జ్ఞానము లేనటువంటి వారిని. అందుకని ఆనాడు ఉన్నటువంటి మరి గమనించినట్టే యేసు ప్రభు శిష్యులంతా కూడా జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు. అయితే అలాంటి వారిని దేవుడు ఎంచుకొని ఆయన ఏం చేశాడు? గొప్పగా మరి ముల్లోకాలను తల్లకిందులు చేసే విశ్వాస వీరులుగా దేవుడు ఎన్నుకున్నారు. ప్రియులను మరి గమనించండి, ఎక్కడో చేపలు పట్టుకుంటున్న, సముద్రాన్ని నమ్ముకొని చేపలు పట్టుకున్న అర్ధనగ్నంతో ఉన్నటువంటి ప్రియులను మరి గమనించి, అలాంటి ఆ యొక్క వాళ్ళకు లోకముతో సంబంధం లేకుండా జీవిస్తున్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? అలాంటి వారిని పిలుచుకున్నాడు. వారిని ఏం చేశాడు? గొప్పగా చేశాడు. అందుకని సహజంగా దేవుని వాక్యం సెలవిస్తుందంటే, వారిలో ఒంటరిని వాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేనటువంటి వాడు బలమైన జనం అవుతాడు. ప్రియులను మరి గమనించండి, జ్ఞానులను సిగ్గుపరచడానికి చాలామంది
ఈ లోకములో ఏం చేస్తున్నానంటే జ్ఞానము, నేను నా జ్ఞానముతో నేనేమైనా చేసుకోగలను, ఏమైనా మరి చేయగలననేటువంటి ఆలోచన. అంటే సొంత జ్ఞానం మీద ఆధారపడేటువంటి వాళ్ళు. ప్రియులను మరి గమనించండి, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయములో ఏమనుందంటే నీ మరి గమనించండి 5వ వచనము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. కాబట్టి ఏంటట, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు. కాబట్టి ఏంటంట, నీవు జ్ఞానిని కదా అని మనం అనుకోవద్దు. జ్ఞానిని సిగ్గుపరచడానికి దేవుడు లోకములో వేరేవారిని ఏర్పరచుకున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని దేవుడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని 1 కొరింథీ పత్రికలో 3వ అధ్యాయము 19వ వచనములో 3వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక, ఈ లోక జ్ఞానం అంట దేవుని దృష్టిలో వేరేతనము. ఈ లోక జ్ఞానం ఏమంట దేవుని దృష్టిలో వేరేతనము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మరి అందుకని ఇక్కడ ఏమి చెప్తుంది సామెత, ఆ జ్ఞానిని సొలొమోను నువ్వు జ్ఞానిని అని నువ్వు అనుకోవద్దు అని చెప్తుంది. ప్రియులారా, మరి జ్ఞానము చూడండి, జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వేర్రితనమే. మరి ప్రియులారా, వెర్రివారిని దేవుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు. వెర్రివారిని దేవుడు గొప్ప జనముగా చేశాడు. వెర్రివారిని ఈ లోకములో తల్లకిందులో అయ్యేటువంటి వారుగా చేశాడు. ప్రియులారా, మరి గొప్ప విశ్వాసులుగా చేశాడు. చూడండి, ఒక పేతురు వెళ్తా ఉంటే అతను నీడనైనా వెళ్తాను అనుకో ఆలోచన చేసేవారు. ఆ నీడబడిన బ్రతికారంట, నీడబడ్డ స్వస్థత దొరికిందంట. ప్రియులారా, మరి గమనించండి, అలాగా తయారు చేశాడు. ప్రియులారా, నీవు నేను కూడా అందుకని మనం గమనించండి. అందుకని మత్తయి సువార్త మరి గమనించండి 11వ అధ్యాయము 25వ వచనములు ఏమనుంది? మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. నేర్చుకోండి. ప్రియులారా, ఇక్కడ గమనించండి ఏం చెప్తుందంటే, ఇక్కడ 11వ అధ్యాయం 25వ వచనమేనా మీరు చదివింది? నేను 25వ వచనం చాడుతా. 25వ వచనములు, ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచావని నేను స్తుతిస్తున్నాను అంటాడు. అంటే జ్ఞానులను వారి జ్ఞానము మరుగైపోతూ ఉంది. మరి గమనించండి, వాళ్ళు ఎలాగ చేశారంట, జ్ఞానులను వివేకవంతులు అనుకునే వారిని దేవుని యొక్క మర్మములను మరుగు చేసి పసిపాలురకు దేవుడు అనుగ్రహించానని నేను స్తుతిస్తున్నా. ప్రియులారా, మరి గమనించండి, అయితే వీళ్ళకు మరి గమనించండి, సహజంగా వీరు ఈ బుద్ధిమంతులు బుద్ధిహీనులు మరి 2 గ్రూపులు ఈ లోకంలో మనం చూస్తున్నాం. మరి లోకస్తులు రక్షణ పొందిన వారు ఒక గ్రూపుగా మనము విభాగిస్తే, లోకంలో రక్షణ లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా, వారి యొక్క ఆలోచనలంతా కూడా వారు ఏంటంటే లోక పోకళ్ళ ప్రకారం నడుచుకోవడం, లోక పద్ధతుల్లో జీవించడం, ఎవరికెంత కీడు చేయాలా, ఎవరికెంత మరి హాని చేయాలని ఎప్పుడూ కీడు చేసేటువంటి మరి వర్గం. అయితే ఇక బుద్ధిమంతులు లేదా మరి వీళ్ళేం చేస్తున్నారంటే ఎప్పుడు కూడా ఇతరులకు హాని చేయకుండా బ్రతకాలనేటువంటి ఆలోచన. ప్రియులను మనం గమనించండి, చూడండి, సహజంగా మనము ఒక అడవిలో ఒక సింహము
ఒక ఉడత ఉందంట. ఆ ఉడత ఉంటే ప్రియులారు మరి గమనించండి, ఆ సింహము యొక్క స్వభావం ఏంటి? సింహం యొక్క స్వభావము క్రూరమైనది. ఎందుకంటే అనేకమైన జంతువులను, ప్రాణులను చంపేటువంటి నైజం కలిగిన స్వభావం కలిగింది సింహం. ఉడత స్వభావం ఏంటి? ఎవరికి హాని చేయనటువంటి స్వభావం. ప్రియులారా, వీటి యొక్క మనసులలో వీటి యొక్క ఇద్దరి రెండు జీవులే, కానీ వీళ్ళ యొక్క ఆ యొక్క నడిచేటువంటి నడవడికలలో వ్యత్యాసం ఉంది. సింహము ఎవరిని చంపుదామా, ఎవరికి హాని చేద్దామా, ఏ జంతువును చంపి రక్తము తాగుదామని ఆలోచన చేస్తుంది. ఉడత అయితే అలాగే ఎవరి హాని చేయకుండా బ్రతుకుతూ ఉంది. ఒకరోజు నా సింహం ఏం చేసిందంటే మరి బాగా తినేసింది అరెక్క ఒక చెట్టు కింద పడుకొని బాగా తను అటు ఇటు పొర్లాడుతూ ఉంది. సహజంగా ఏం చేస్తే అరగలేదు, దానికి బాగా ఆత్రంగా తిన్నది, ఆశతో తిన్నది. ప్రియులారా, అయితే మరి అరెక్క అది కొట్టుకో మరి ఏం చేస్తూ అటు ఇటు పొర్లాడుతూ ఉంది. ఆ చెట్టు మీదనే ఉడుతుంది. ఆ ఉడత ఏం చేసిందంటే అటు ఇటు ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి ఎగిరే క్రమంలో అది పట్టు తప్పి ఆ సింహం మీద పడడంతో అదేం చేసిందంటే తన యొక్క పంజతో అంటే గోర్లతో నొక్కి పట్టింది ఆ యొక్క ఉడతను. నీకు అదేమంటుందంటే నువ్వు ఇంత చిన్న ప్రాణి నా మీదే పడతావా, నేను ఇక్కడ ఉండేది తెలియలేదా అని బెదిరిస్తూ ఉంది. ఆ తర్వాత అది అంటుంది, మేము ఇంత పెద్ద ప్రాణులము, ఈ అడవికి మేము రాజులము, అయినా కూడా మా హృదయములు ఎప్పుడూ నెమ్మది లేదు. మీరు ఇంత చిన్న ప్రాణులైనా మీకు ఇంత నెమ్మది ఎలా వచ్చింది, సమాధానం ఎలా వచ్చింది అని అడిగితే, నువ్వు నన్ను వదిలిపెట్టు, నేను నీకు సమాధానం చెప్తాను అని అన్నదట. ప్రియులారా, నమ్మలేక వదిలేసే ఆ చెట్టు కొమ్మ మీదకి పోయి, ఇప్పుడు నేను చెప్తాను, నీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను అన్నదంట. ఏంటి చెప్పు త్వరగా అంటే అప్పుడు అన్నది, మీరేమో పొద్దుస్తమానము కీడు చేయడానికే ప్రయత్నిస్తారు, ఎవరెవరినో చంపి బ్రతుకుతారు. అయితే మేమైతే అలా కాదు, మేమెవరికి హాని చేయము, ఎవరిని నొప్పించము, ఎవరిని గాయము చేయము. ఈ అడవిలో ఉన్న ఆకులు లేదా ఈ పండ్లు ఇవన్నీ తిని మేము హాయిగా బ్రతుకుతాం. ఎవరికి కీడు చేసే జాతి కాదు మా ఉడత జాతి, అలాగా అనుకోదు. ప్రియులైన మరి జ్ఞానం అదే, ఆ సింహము తన యొక్క బలాన్ని చూసుకొని లేకపోతే తన పరాక్రమాన్ని చూసుకొని, నేను ఈ అడవికే రాజును కదా, నేను ఎవరిని చంపినా ఎవరికి ఏది చేసినా నాకు అడ్డు చెప్పేవారు లేదు కదా అనుకొని ఈనాడు ప్రవర్తిస్తూ ఉంటాను. ఈ లోకంలో కూడా అదే కదా జరుగుతూ ఉంది. ఎప్పుడు బలవంతులకు బలహీనులకు పోరాటమే కదా. వాళ్ళు ఎప్పుడు ఇలా నొప్పిస్తూ ఉంటారు, ఏదో ఒక విధంగా వీళ్ళ భూములను కబ్జా చేస్తూ ఉంటారు, వీళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. ఈ కుటుంబంలో అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళకపోయినా మా జోలికి వచ్చామని చెప్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా వేధిస్తూ ఉంటారు. ఈ లోకంలో అనాదిగా ఈ సృష్టి ప్రారంభం నుంచి బలవంతులకు బలహీనులకు ఇదే కదా బాధ. ప్రియులను మరి గమనించండి, ఎంతమంది ఈ విధంగా బలవంతులు చేతులు ఈ విధంగా బలైపోతూ ఉన్నారు. ప్రియులను ఆలోచించండి, మనం గమనించాలి. కాబట్టి ఇప్పుడు ఈ బుద్ధిమంతులకు బుద్ధిహీనులకు ఏంటంట, వాళ్ళ యొక్క వస్త్రాలలో వేసుకున్న వస్త్రాలలో తేడా లేదు, ఒకే రకమైన తెల్లని వస్త్రాలు ధరించారు. వాళ్ళు మరి కూర్చున్న సీట్లలో తేడా లేదు, వారు పాడే పాటలలో వారు చేసే ప్రార్థనలు తేడాలు లేవు. అందరూ ఒకే విధంగా ఒకే ఒక దైవజనుని మరి యొక్క వారు ఆ వాక్యము వింటూ ముందుకు సాగుతున్నారు. వచ్చిన సమస్యలు ఎక్కడంటే ఆచార వ్యవహారాలలో మరి గమనించండి, అంటే ఈ బుద్ధి లేనటువంటి వాళ్లకు బుద్ధి కలిగినటువంటి వాళ్లకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఏమి లేదు, వీళ్ళు ఆత్మీయత లేదు. వీళ్ళు మరి యాంత్రికంగా వీళ్ళు ప్రార్థన చేస్తారు. చాలామంది ఇలాగా ఉన్నారు. ఈనాడు సంఘాలలో కూడా ఏదో ఆదివారం కాబట్టి నేను గుడికి వెళ్తాను అంతవరకు వారి పరిమితము. ఆ రోజు మంచి బట్టలు వేసుకొని మంచి మిగతా వాళ్ళలాగా మరి వెళ్ళడం ఇదొక అలవాటు. ప్రియులారా, అందరిలాగా బలలో కూడా వేసి ఉండొచ్చేమో, అందరిలాగా వాళ్ళు పలికినట్లే వీళ్ళు కూడా ప్రియులారా ఆరాధన చేసి ఉండవచ్చు. కానీ అయితే తేడా మాత్రము సహజంగా మానవ యొక్క అందుబాటులో మానవుని యొక్క చూపుకు అందనటువంటి పరిస్థితి.
ఏంటంటే వీళ్ళు గమనించలేగని వాళ్ళ బట్టలు వీళ్ళ బట్టలు ఒకటిగా ఉన్నాయి, వాళ్ళ యొక్క పాటలు వీళ్ళు కూడా క్రమంగానే పాడుతున్నారు. ఇందులో వాళ్ళు అందంగా కనబడుతున్నారు, వీళ్ళు అందంగా కనపడుతున్నారు. వేషధారణలో వాళ్ళ వేష భాషల్లో ఏమీ తేడా లేదు. ప్రార్థనలు అదే విధంగా ఆరాధన, అదే విధంగా బలులు చేయవేయడం, అదేవిధంగా అన్ని పద్ధతులన్నీ అలాగే ఉన్నాయి. ఎక్కడుండే తేడా ఎక్కడొచ్చింది అంటే వీళ్ళకు ఎక్కడంటే ఇది ఎవరు పరమందున్న దేవుడు వీరిని ఈ తేడా గమనించగలుగుతాడు. ఎవరు హృదయం ఇచ్చి దేవుని ఆరాధిస్తున్నారు. హృదయము అయ్యో నా దేవుడు కావాలి, అయ్యో నేను ఇదేదో భౌతికంగా ఆరాధించడం కాదు, యాంత్రికంగా ఆరాధించడం కాదు, యాంత్రికంగా మందిరానికి వెళ్ళడం కాదు, నా దేవుని నా హృదయం ఇచ్చి నేను నా ప్రభుని ఆరాధించాలి అనేటువంటి ఆలోచనలో మరి వారు లేరు. ఇది తేడా. అయితే ఎవరు దీనిని వేరు చేయగలరు? ప్రియులారా, మరి గమనించడం మనం ఉంటాం. హంస అంట పాలను నీళ్ళను వేరు చేసే జ్ఞానం ఉంటుందంట. హంసకట్ట పాలను మాత్రమే తీస్తుంది, నీటిని వదిలిపెడుతుందంట. పాలు నీళ్ళు కలిసినా కూడా నీటిని తాగదంట అది హంస. ఏంటి ఎందుకని? మరి రెండు కలిసే ఉన్నాయి కానీ పాలు వరకే లాక్కుంటుందంట, తీసుకుంటుందంట. మరి నీటిని వేరు చేస్తారు. చివరికి మిగిలే ఎలా ఏమంటే అన్నీ నీళ్ళే. ప్రియులారా, మరి ఆ జ్ఞానము దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ లోకంలో నువ్వు చలామణి కావచ్చేమో కానీ, ఈ లోకంలో నువ్వు భక్తిపరుడిగా లేకపోతే విశ్వాసిగా నువ్వు అందరూ అనుకోవచ్చేమో కానీ ఒకప్పుడు నిత్యత్వములో ఒక దినము నీవు వేరు చేసేటువంటి పరిస్థితి. ప్రియులారా, మరి గమనించండి. ఇప్పుడు ఏం జరిగింది? పెళ్లి కుమారుడు కేక వినబడ్డది. కేక వినబడితే అందరూ లేచారు. కానీ ఇప్పుడు సిద్ధులు ఉండాలి. నూనె లేదు, నూనె అయిపోయింది. జాగ్రత్త లేదు, కొత్త ముందు చూపు లేదు. మరి ఆ యొక్క దీవిటీలు ఆరిపోతాయేమోనని ఆలోచన లేదు. మరి బుద్ధి కలిగిన వాళ్ళైతే వాళ్ళు దీవిటీలు భద్రపరుచుకున్నారు. ఎప్పుడు పెళ్లి కుమారుడు కేక వినబడ్డా ఖచ్చితంగా నేను దీవిటీలు పట్టుకొని వెళ్ళగలుగుతాను అనేటువంటి ధైర్యం ఉంది. వారు సిద్ధపడి ఉన్నారు. అది సిద్ధపడిన వాళ్లకు సిద్ధం లేనటువంటి వాళ్ళకున్న వ్యత్యాసం ఇది. ప్రియులారా, మరి గమనించండి. అయితే ఇప్పుడు ఏమంటున్నా అంటే వాళ్ళని బట్టి వాళ్ళకుంటున్నారు బుద్ధిమంతులు. అయ్యా కొంచెము నూనె అమ్మ కొంచెము నూనె అమ్మ, మీకు మాకు ఇది చాలదేమో, కొనేవారి వద్దకు వెళ్ళి అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్తే ఈ లోపల పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. వీళ్ళు సిద్ధపడి ఉన్నారు కనుక ఏం చేశారు? ఆ పెళ్లి కుమారునితో కూడా ఏం చేశారు? లోపలికి వెళ్ళగలిగారు. ఇదన్నమాట. ప్రియులారా, వీళ్ళైతే కొంచెం ఆలస్యంగా వచ్చారు, తలుపేసేసారు. ఇప్పుడు బయట నుండి పోవాల్సి వచ్చింది. ఇది అన్నమాట తేడా. అంటే ప్రియులారా, మరి ఒకవేళ ఈ లోకంలో నువ్వు భక్తిపరుడుగా నేను ప్రభు బిడ్డను చలామణి అయితే ఒక దినం మాత్రము తీర్పు దినం ఉంది. ఆ తీర్పు దినమందు వేరు చేయబడతావు, విడవబడితే బహుఘోరమైనటువంటిది. విడవబడకూడదు. ఇద్దరు తిరుగులు విసురుతూ ఉంటే ఒకరు కొనిపోబడతారంట, ఒకరు ఎత్తబడతారంటే. బస్సు డ్రైవరు కండక్టర్ ఇద్దరు ఉన్నారంటే ఒకరేమో రక్షణ కలిగిన వాడు, మరొకరు రక్షణ లేనివారు. అయితే అప్పుడు ఏంటంటే మరి ఆ రక్షింపబడిన వాడు మరి పరలోకానికి చేరుకుంటాడు. అయితే ఇతను విడవబడితే భయంకరమైన ఉగ్రత, భయంకరమైన తీర్పు, అదే నరక అగ్నిగుండము. ఆ స్థలానికి తప్పించబడడానికి దేవుడు ఏం చేశాడు? మన చేతిలో బైబిల్ ఇచ్చాడు. దేవుని వాక్యం ప్రకటించబడతాం. మనము ఏం చేయాలి? ఆ తీర్పును తప్పించుకోవాలని, ఆ పరలోకములో మనమందరము చేరాలని ప్రియులారా మరి గమనించాడు. కాబట్టి ఇప్పుడు ఏమి లేదు, వీళ్ళిద్దరూ ఒక దినమున ఏమవుతాడు? వేరు చేయబడతారు. ఇది మనం గమనించాలి. వేరు చేయబడకూడదు. కానీ ఇద్దరు దాకా అయ్యో మరి చూడండి, వాళ్ళేమయ్యా వాళ్ళకి తలుపు తీసావు, మాకు తలుపు ఎందుకు తీయలేదు అని అంటే కుదరదు. అంతే. ప్రియులారా మరి గమనించయ్యా, మేము వాళ్ళతో కూడా కలిసిన వాళ్ళమే, వాళ్ళతో కూడా కోరస్లో ఉన్న పాడే వాళ్ళమే, వాళ్ళలాగా ఆరాధన చేసిన వాళ్ళమే, మేము ముందు వరుసలో మేము కూడా ఉన్నాం. మేము మరి వాళ్ళలాగా మేము మంచి తెల్లని బట్టలే ధరించుకున్నాం. మాకు ఏంటయ్యా, మాకెందుకు తలుపేశారు, వాళ్ళకెందుకు తలుపు తీశారంట. అదంతే, కుదరదు. ప్రియులారా, ఇక మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో నా జీవితంలో ఏడవబడే గుంపులో ఉంటావో, ఎత్తబడే గుంపులో ఉంటావో, ఏ గుంపులో ఉంటావో అది నువ్వు ఎరిగి బ్రతకడానికి ముందుకు రావాలని కోరుతూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ గలవాడా, దయగల తండ్రి, ఇంతవరకునైనా మేము మాటలు అందిస్తూ వచ్చాము. దేవా, మా ప్రభా, మీరెంతైనా గొప్ప దేవుడు, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు నాయన. నిత్యము మీ ప్రేమకు బద్దులమై జీవించాలని ఆశపడుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. కృపలో మమ్మల్ని బలపరచమని ఏ స్తుతిపై నామని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. లేనయ్యా నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా లేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దయచేసి శనివారము 7 గంటలకు విజ్ఞాపన ప్రార్థన కూడము రాత్రి 7 గంటలకు జరుగుతుంది. కోడికల కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. దయచేసి ఇంకా మనము అసంపూర్తిగా ఉన్న అనేకమైన పనులు ఉన్నాయి, మందిరం పనులు, అవి కూడా త్వరగా పూర్తి చేసుకోవడానికి మరి కావలసిన శక్తి దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. కనుక దయచేసి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న జక్కరి ప్రార్థన చేస్తాడు. చివరి ప్రార్థన మంగళవారం రాత్రికే మధ్యాహ్నమా? నైట్కు వేరే చోట ప్రార్థన ఉందమ్మా. వాళ్ళకి అప్పుడే యోహాను తిరుపమ్మ వాళ్ళ ఇంటి దగ్గర స్తుతి కూడిక ఉంది. దయచేసి కూడికల కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రత్యేకమైన కానుక మరి మరియమ్మేనమ్మా ఇచ్చింది 10,000 రూపాయలు ప్రత్యేకమైన కానుక ఇచ్చారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించారు.
చివరి ప్రార్థన ఆశీర్వాదముతో కూడుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన మా రాజా, నీకు స్తోత్రాలు ప్రభా. దేవా మా తండ్రి నైనా కూడి వచ్చిన సంఘమంతటిని బట్టి నీకు స్తోత్రాలు. దేవా మా తండ్రి, విత్తబడిన మాటలు అయ్యా, మీ మాటలు కనుక ప్రతి వారి హృదయములో నిలిచి ఉండాలని సాయం చేయండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి నైనా. అయ్యా, ప్రత్యేకమైన కానుక ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవా కుటుంబాన్ని వర్ధలు చేయండి. దేవా మా తండ్రి, అలాగే దేవా ఈ దినము భోజన సదుపాయాన్ని కలుగు చేస్తున్న కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్ నిర్వహిస్తున్న దాసుడి కొరకు కూడా ప్రార్థిస్తున్నాయినా. దేవా సహాయం చేయండి నైనా. దేవా సంఘ అక్కరలు కొదువులు కొరతలన్నీ తీర్చండి. ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ కొరతలతో, ఏ కొదువులతో, ఏ ఇబ్బందులతో, ఏ సమస్యలతో ఉన్నారో అటు సమస్యల నుంచి విడిపించి మీరే మహిమ పొందమని మీ నామానికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తుండగా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించమని యేసు దివ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకం. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మనన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలయ్యా, వందనాలు. మా కూడిక ముగించబడది.